హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. ఈరోజు మనకు భోగి పండుగ కాబట్టి భోగి మరి సంక్రాంతి మరి కనుమ పండుగ అందించినందుకు మనకు చాలా ధన్యవాదాలు. మరి ఇంకోటి ఇందులో సంక్రాంతి పండుగ గురించి ఒక సంపూర్ణ విశేషాన్ని మనం తెలుసుకోవాల్సి ఉన్నది. మనకు ఈ పండుగకు వచ్చేసి సూర్యభగవానుడు చాలామంది ఇష్టపూర్వకంగా పూజించే భగవానుడు. ఈ సంక్రాంతికి మరి సూర్యభగవాన్ని మనం కొలుచుకుందాం. భగవాన్ మంచిగా మన కష్టాలు బాధలు ఏమున్నా అని భగవంతునితో చెప్పి మనం షేర్ చేసుకుందాం. భగవంతుని కృప పట్ల మనం అందరం మంచిగా ఉందాం. కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే, గాలిపటాల సందడిలో పిల్లలు కానీ యువత కానీ కొద్ది గాలిపటాల పట్ల జాగ్రత్త వహించండి. ఎందుకంటే అతి ప్రమాదకరమైన మాంజా వాడకండి. ఎందుకంటే కాళ్ళకు చేతులకు తాకినా కానీ కాళ్ళు చేతులు తెగే అవకాశం ఉంది. గొంతుకు తాకినప్పుడు కొంతమంది చనిపోయిన సందర్భాలు కూడా మనం గతంలో చూసినాము. కాబట్టి ఈ సంక్రాంతి పరంగా గాలిపటాలు ఎగిరేయండి. ఇంకోటి, ఎగిరేసిన 2 గాలిపటాల మధ్యలో ఒక గాలిపటం కట్ అయిపోయినప్పుడు దాన్ని ఉరికి పట్టుకోవాలి, పరిగెత్తి పట్టుకోవాలని చెప్పి పరిగెత్తకండి. ఎందుకంటే కింద ముండ్లు ఉండొచ్చు, శిష్యులు ఉండొచ్చు, ఏమన్నా గాజు పెంకలు తాగిలి కాళ్ళు గాయాలు కావచ్చు. మరొకటి, పతంగులు వదిలేయండి. మీ దగ్గర ఉన్న కొత్త పతంగులు తీసుకొని గాలిపటాలు, నూతన గాలిపటాలు ఎన్ని ఉంటే అన్ని తీసుకొని ఆస్వాదించండి పండుగ సందర్భంగా. ఇంకోటి ఏంటంటే, మరి యువత కూడా ఏంటంటే గాలిపటాల పట్ల పిల్లలను గమనించండి. మీరు కూడా జాగ్రత్త వహించండి. అలా ఓకే. ఈ పండుగ సూర్య భగవానుడు అందరిని చల్లగా చూడాలని చెప్పి అందరికీ మెసేజ్ చెప్తూ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇట్లా మీ రాజేష్ బొడ్డుపల్లి. ఓకే, బాయ్.